వెల్కమ్ టు మ్యాజికల్ రింగ్స్. నేను మీ మోహన్ కుమార్. ఈరోజు మనం చూడబోయే వీడియో చూసారంటే టాటా నెక్సాన్ ఐసీఎన్జీ కొత్తగా లాంచ్ చేసిన వేరియంట్ గురించి చూడబోతాం. అది చూసారంటే మన దగ్గర ఉండేది టాప్ ఎండ్ వేరియంట్. ఈ వేరియంట్ గురించి ఇంతవరకు ఎవరుమే వీడియో చేయకుండా ఫస్ట్ టైం మనదా వచ్చి రివ్యూ చేస్తున్నాము. ఈ వేరియంట్ చూసారంటే ఫియర్లెస్ పర్పుల్. ఈ వేరియంట్ గురించి చూసారంటే ఈ డీటెయిల్ రివ్యూ అయితే ఈ వీడియోలో కంప్లీట్గా మనం కవర్ చేయబోతాము. ఈ డీటెయిల్ వీడియో మనం చూడకముందు మన ఛానల్ ఎంతగా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ టు మ్యాజికల్ రింగ్స్. పక్కన బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసిన నేను అప్లోడ్ చేసిన ఒక్కొక్క వీడియోకి వెంటనే అప్డేట్ వస్తాయి. రండి మనం వీడియోలోకి వెళ్తాం. ఇప్పుడు చూసారంటే టాటా నెక్సాన్లో ఐసీఎన్జీలో చూసారంటే చాలా వేరియంట్ అయితే రిలీజ్ చేసినారు. ఏమేమి వేరియంట్ అని చూసారంటే స్మార్ట్ ఎస్, స్మార్ట్ ప్లస్ ఎస్, ప్యూర్ ఎస్, క్రియేటివ్ ప్లస్ అనేకి ఫియర్లెస్ ప్లస్ పిఎస్ అనేసి లాంచ్ చేసినారు. పిఎస్ అయితే పారానోమిక్ సన్ రూఫ్. ఇది చూసారంటే ఉండే టాప్ ఎండ్ వేరియంట్. ఈ వేరియంట్లో వచ్చి పారానోమిక్ సన్ రూఫ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ దీంట్లో చూసారంటే మనకు నార్మల్ పెట్రోల్కి సిఎన్జీకి ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, తర్వాత మనకి అవుటర్లో ఏం చేంజ్ చేసినారు, ఇన్నర్లో ఏం చేంజ్ చేసినారు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేసి మనం ఫస్ట్ బాడీ అవుటర్లో చూస్తాం, తర్వాత ఇన్నర్లో పోయి చెక్ చేస్తాం. రండి. ఇప్పుడు మన ఐసీఎన్జీకి చూసారంటే పెట్రోల్ వేరియంట్కి మనకి ఏం డిఫరెన్స్ ఉన్నాయని చూసారంటే టైర్ చూసారంటే సేమ్ టైర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు. 215/60 R16 అయితే మనకి టైర్ ఇంచ్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు అవుటర్ బాడీలో చూసారంటే సేమ్ ఇచ్చాను. 360 డిగ్రీ ఆల్రెడీ పెట్రోల్ ఉండే వేరియంట్ ఫియర్లెస్ పర్పుల్ ఏమి ఉన్నాయి అదే ఉన్నాయి. ఫ్రంట్ లో చూసారంటే ఇది టాప్ అండ్ వేరియంట్లో మనకి వచ్చి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఎల్ఈడి వచ్చి ఫాగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఇది కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్ అంటారు. ఇది నార్మల్ ఫాగ్ ల్యాంప్ అయితే కాదు. ఇప్పుడు మన బానెట్ ఓపెన్ చేసి మనకి ఇప్పుడు సిఎన్జీకి ఇచ్చిన వల్ల ఏదైనా డిఫరెన్స్ ఉన్నాయో చూస్తాం రండి. ఇది చూసారంటే మనకి ఇంజిన్ నాయిస్ అయితే చూసారంటే మనకి ఏమి అంత పెద్దగా ఏం తెలియలేదు. డిఫరెన్స్ అయితే సిఎన్జీకి పెట్రోల్ ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి నాకు అయితే చెప్పాలి. ఇదే చూసారంటే టాటాలో చూసారంటే ఫస్ట్ చూసారంటే 1.2 లీటర్ టర్బో ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేసినారు. ఇది వచ్చి రెబర్ అనేది ఆల్రెడీ ఉండే ఇంజిన్ ఇది. ఇంకా మిగతా చూసారంటే ఇంజిన్ అయితే ఏ డిఫరెన్స్లు అయితే లేదు. యూజువల్గా సిఎన్జీ కార్స్లో చూసారంటే ఒక పెద్ద డ్రాబ్యాక్ అయితే మనకైతే బూట్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉంటాయి, బికాస్ ఆ సిఎన్జీ అయితే ఆక్యుపేట్ చేసిన వల్ల. బట్ టాటా చూసారంటే రీసెంట్గా మనకి చాలా ఇంప్రూవ్మెంట్ చేసి మనకి టాటా ట్యూన్ సిలిండర్ టెక్నాలజీ ఉండే వల్ల బూట్ స్పేస్ అయితే కాంప్రమైజ్ లేకుండా చాలా అయితే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటాయి మనకి. మన ఆల్రెడీ మన అల్ట్రాస్లో కూడా చూసారంటే మనకి ఆ ఫీచర్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ కార్లో చూసారంటే మన టాటా నెక్సాన్లో బూట్ స్పేస్ చూసాను చాలా ఇంప్రూవైజ్ చేసినారు. చాలా వచ్చి సూపర్గా అయితే డిజైన్ చేసిన బూట్ స్పేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని அளவுకు బూట్ స్పేస్ అయితే ఉన్నాయి. అది ఎలా ఉన్నాయి ఎంతో మనకి ఇచ్చిండారు మనైతే టెక్నాలజీ చూస్తాం రండి. దానికి ముందు చూసారంటే మనకి ఇక్కడ ఐసీఎన్జీ బ్యాజ్ అయితే ఉన్నాయి. యూజువల్గా మనకి 360 డిగ్రీ కెమెరా దీంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి చూస్తాం. దానికి ముందు ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ రియర్ వైపర్స్ అయితే టాప్ ఎండ్లో అనేవాళ్ళు టాప్ ఎండ్ మనకి లోపల ఫోల్డబుల్ అయితే క్లోజ్ అయి ఉంటాయి. ఇది రేంజ్ రోవర్ మోడల్ లాగా ఉండేలాగా అంటారు. అది నాకు డిజైన్ ఇక్కడ ఇంప్రూవైజ్ చేసింది వచ్చి చాలా ఇది ప్రీవియస్ మోడల్లో నుంచి మనకైతే వస్తుంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత ఉన్నాయి మనం చూస్తాం రండి. బూట్ స్పేస్ చూసారంటే మనకి చాలా హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఇచ్చిండారు. ఈ బూట్ స్పేస్ వచ్చి చాలా ఇంప్రూవైజ్ చేసి ఇచ్చిన వల్ల ఈ మనకి చూసారంటే ఎస్యూవీ సెగ్మెంట్లో ఇదిదా చూసారంటే ఒక బిగ్గెస్ట్ బూట్ స్పేస్ విత్ సిఎన్జీ అయితే మనకి ఇచ్చిన ఒక కార్ ఇది. ఈ కార్ ఒక బూట్ స్పేస్ చూసారంటే పెట్రోల్కి ఇది మనకి సిఎన్జీకి ఎంత డిఫరెన్స్ అంటే పెట్రోల్లో చూసాను 382 లీటర్స్ మనకైతే కెపాసిటీ అయితే ఉంటాయి. ఇది మనకి వచ్చి సిఎన్జీలో చూసారంటే 321 లీటర్స్ కెపాసిటీ ఉండే బూట్ స్పేస్ ఇది. ఇది చూసారంటే ఇది చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే మళ్ళీ మన టాటా ప్రొవైడ్ చేసినారు. తర్వాత ఇక్కడ ట్విన్ సిలిండర్ మనకి ఇక్కడ ప్లేస్ చేసిన వల్ల ఈ బూట్ స్పేస్ అయితే వాళ్ళ వల్ల ఈయన అవుతున్నాయి. తర్వాత మనకి ఇక్కడ ఈ రాడ్ యూస్ చేసుకుని వీళ్ళు అయితే బ్యాక్ కింద అయితే ప్రొవైడ్ చేసి స్టెప్ని వీళ్ళు మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే మనం అవుటర్ బాడీ అయితే మన అన్ని చూసాం. అవుటర్లో మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేసి ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళి లోపల అప్డేట్ చేసినారు, ఏం ఫీచర్స్ అయితే చేంజెస్ ఉన్నాయని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూసాం రండి.
ఇంటీరియర్ చూసారంటే ఏం చేంజెస్ ఉన్నాయని చూసారంటే పెట్రోల్కి తర్వాత మనకి సిఎన్జికి ఏం డిఫరెన్స్ అని చూసారంటే ఈ టాటా నెక్సాన్లో మనకి ఇంటీరియర్లో మనకి పెద్ద మైనస్ అని చూసారంటే నా సైడ్లో నుంచి ఈ బ్లాక్ కలర్ ఇంటీరియర్ సీట్స్ అయితే ఇచ్చినారు. ఎందుకంటే మీకు పెట్రోల్ వేరియంట్లో చూసారంటే మీకు పర్పుల్ కలర్ తీసారంటే పర్పుల్ కలర్ ఇంటీరియర్ సీట్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసారంటే మీకు అలాగే వస్తాయి. బట్ దీంట్లో ఏం చేంజెస్ చేసినంటే బ్లాక్ కలర్ సీట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేసిన. బట్ ఫ్యూచర్ వైస్లో చూసారంటే ఇది కూడా వెంటిలేటర్ ఫ్రంట్ రెండు చూసారంటే వెంటిలేటర్ సీట్తో వస్తాయి. దానికైతే ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చినారు. ప్లస్ మీకు ఫ్రంట్ రెండు సీట్ మేము హైట్ అడ్జస్టబుల్ ఉంటాయి. మనకైతే కంట్రోలింగ్ అంతా సేమ్గా ఇచ్చినారు. బట్ కలర్ వైస్లో అయితే ఆర్మ్ రెస్ట్ కూడా చూసారంటే మీకు పర్పుల్ కలర్ అయితే ఇచ్చింటారు. ఇంటీరియర్ అంతా పర్పుల్ కలర్ ఉంటాయి. బట్ సీట్స్ చూసారంటే వీళ్ళు కాస్ట్ కటింగ్ వలన బట్ ఎందువల్ల తెలియదు. ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్ ఈ ఐసీఎన్జీలో అయితే నేనైతే చెప్తాను. ఈ ఫీచర్ గురించి ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ సీట్స్ ఎలా ఉన్నాయో చూస్తాం రండి. బ్యాక్ సైడ్ కూడా చూసారంటే మనకి ఈ సైడ్లో అంతా పర్పుల్ కలర్ ఇంటీరియర్ వచ్చేసి బ్లాక్ సీట్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సీట్స్ ఫుల్గా ఇది ఒక పెద్ద మైనస్ అని అయితే నా ఫీలింగ్ అయితే ఇది ఒక పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. మిగతా వయసులో చూసారంటే ఫ్యూచర్ వైస్ అయితే సేమ్. ఈ బండిలో చూసారంటే మనకి కొత్త ఫీచర్గా చూసారంటే పెట్రోల్కి సిఎన్జికి ఉండే డిఫరెన్స్ అయితే పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చిండారు. ఇది ఎలా ఉన్నాయని అయితే మనం ఆన్ చేసి చూస్తాం రండి. పానోరామిక్ సన్ రూఫ్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. ఈ పానోరామిక్ సన్ రూఫ్ చూసారంటే చాలా పెద్దదిగా ఉంది. ప్లస్ చూసేదానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. తర్వాత చూసారంటే మనకి ఈ బండిలో ఏం ఫ్యూచర్ డిఫరెన్స్ ఉన్నాయి పెట్రోల్కి ఐసీఎన్జీకి డిఫరెన్స్ చూసారంటే మనకి టాప్ అండ్ ఫియర్లెస్ పర్పుల్ తీసారంటే పెట్రోల్లో ఐఆర్ఏ కనెక్ట్ అయితే ఉంటాయి. ఐఆర్ఏ కనెక్ట్ చూసారంటే మన స్మార్ట్ మొబైల్తో యూస్ చేసుకొని దాన్ని స్మార్ట్గా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. బండి ఒక ట్రాకింగ్ అన్ని మీద దాంట్లో వస్తాయి. ఈ టాప్ అండ్ ఐసీఎన్జీ ఇది కూడా ఫియర్లెస్ పర్పుల్ టాప్ అండ్ వేరియంట్. ఈ టాప్ అండ్ వేరియంట్లో ఇంకొక బిగ్గెస్ట్ మైనస్ అని చూసారంటే దీంట్లో ఆప్షన్ అయితే లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యూచర్ని దాన్ని ఎందుకు రిమూవ్ చేశారని అయితే తెలియదు. బట్ కాస్ట్ కటింగ్ వైస్ చూస్తే ఈ కాస్ట్ కటింగ్ అయితే ఏం అవ్వలేదు. బికాస్ ఆ ఫ్యూచర్ లేకుండా ఉండేది ఒక పెద్ద ఒక మైనస్ అయితే చెప్పాలి ఈ కార్లో. మిగతా వయసులో నాకు వచ్చి మీకు ఐఆర్ఏ కనెక్ట్ ఇష్యూ లేదు. ప్లస్ మాకు ఈ సీట్ కలర్స్ అయితే మీకు ఇష్యూ లేదంటే ఈ ఫియర్లెస్ పర్పుల్ కార్ అయితే ఒక మంచి ఆప్షన్. ఈ బండి పర్ఫార్మెన్స్ అంతా ఎలా ఉన్నాయంటే మనం ఇప్పుడు డ్రైవ్ చేసి వస్తాం రండి. టాటా నెక్సాన్ మొత్తంగా చూసారంటే మనకి 6 స్పీడ్ గియర్ బాక్స్ అయితే ఇస్తున్నారు. మనకి ఇది చూసారంటే టర్బో ఇంజిన్తో వీరు ఒకటే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ చూసారంటే 3 లక్షల క్లస్టర్ అయితే మనకైతే ప్రొవైడ్ చేసినారు. ప్లస్ ఇన్ఫోటైన్మెంట్ చూసారంటే మనకి 10x4 డిస్ప్లే అయితే ఉన్నాయి. సేమ్ అదేలాగా ప్రీవియస్లో మన ఫేస్ స్విఫ్ట్లలో వచ్చిన టచ్ డిస్ప్లేస్ అయితే దీంట్లోనే ఉంది. మెనూ చూసారంటే ఇక్కడ మన క్రూజ్ కంట్రోల్ అయితే ఇక్కడ ఉండదు. ఇక్కడ మెనూ బటన్స్ అయితే ఇచ్చింటారు. యూ ఆప్షన్ ప్రెస్ చేశారంటే మనకి సిఎన్జీ డీటెయిల్స్ అయితే మనకైతే ప్రొవైడ్ అవుతాయి. తర్వాత ఇంకా ఏం చేంజ్ చేస్తాం కాదు. సేమ్ యాక్చువల్ ప్రీవియస్లో ఎలా ఉంటాయి అదేలాగే ఉంటాయి. ఈ బండి చూసారంటే స్టార్టింగ్ పికప్ చూసారంటే చాలా సూపర్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ బండి ఒక పెట్రోల్కి సిఎన్జీకి ఉండే పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే చూసారంటే 120 PS అయితే ఉన్నాయి. ఇది 170 Nm అయితే ప్రొవైడ్ చేసింటారు. సిఎన్జీలో చూసారంటే మనకి PS అయితే డిఫరెంట్. PS అయితే 100 PS అయితే ప్రొవైడ్ చేసినారు. 20 అయితే మనకి మైనస్ అయింది కంపారిటివ్లీ పెట్రోల్తో. మీకు న్యూట్రోమీటర్ చూసారంటే 170 Nm అలాగే ఇచ్చినారు. దాంట్లో పర్ఫార్మెన్స్ వైస్లో చూసారంటే ఏం లేదు. పికప్ వైస్లో చాలా సూపర్గానే ఉన్నాయి చెప్పొచ్చు. ఈ టర్బో ఇంజిన్ అనే వల్ల బాగా పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. నేనైతే ఈ బండిని చెక్ చేసిన ఒక మైలేజ్ చూసారంటే సిఎన్జీలో వచ్చి మీకు 27.5 వరకు వస్తుంది. డిపెండ్స్ ఆన్ మన డ్రైవింగ్ వల్ల మనకి మైలేజ్ అయితే ఇంక్రీవ్ అవుతాయి. ఇంకా ఎగ్జాక్ట్గా అయితే నేను కూడా ఇంకా చూడలేదు. బట్ ఆల్మోస్ట్లో ఈ బండి ఒక ఫ్యూచర్స్ అండ్ అన్ని ప్రైస్ చూసారంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బండి అయితే చెప్పొచ్చు. వీడియో ఒక ఎండ్కి వచ్చేసాం. నేను ఏదైనా ఒకటి మిస్ చేసినట్టే మీరు అయితే కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ బండి గురించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే. ఈ టాటా నెక్సాన్ ఐసీఎన్జీ ఫియర్లెస్ పర్పుల్ ఈ టాప్ అండ్ వేరియంట్ మన డీటెయిల్ రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇదేలాగా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఎంఆర్.